హాయ్ అండి. ఈరోజు ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ చూపిస్తున్నానండి. మనకు పచ్చడికాయలు రావడానికి ఇంకా టైం పడుతుంది కదా! ఈలోపు పచ్చి మామిడికాయలతో ఇలాగా చిన్న ముక్కల పచ్చడి పట్టుకుంటే ఇన్స్టెంట్‌గా తినేసేయొచ్చండి. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. అంతే 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని. దీనికోసం ముందుగా పాన్‌లో 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లో 2 కప్పుల మామిడికాయల ముక్కలు తీసుకోవాలండి. మామిడికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే అరకప్పు కారము, అలాగే పావు కప్పు ఉప్పు. అన్నీ కూడా మనం మామిడికాయ ముక్కలు ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అదే కప్‌తో తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు, వేయించి పొడి చేసుకున్న మెంతి, ఆవు పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని, ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ పోపు పెట్టుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో ఆవాలు, ఎండుమిర్చి, అలాగే తెల్లగడ్డ రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి మరీ కలర్ మారకూడదండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్‌గా చల్లార్చాలి. చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కల పచ్చడిలో వేసుకోవాలి. వేడి పైన అస్సలు వేయకూడదండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలుపుకొని టైం ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంచొచ్చు. లేకపోతే 2 అవర్స్ ఆగి తినేసేయొచ్చండి. ఇక్కడ మనము మ్యాంగో పికిల్ ఇన్స్టెంట్‌గా చేస్తున్నాం కాబట్టి ముక్కలనేటివి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. నేను 2 అవర్స్ తర్వాత చూస్తున్నాను. 2 అవర్స్‌కి నీట్‌గా సెట్ అయిపోతుందండి. చూస్తుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదండీ! అంతా ఒకసారి బాగా కలుపుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే. మరెందుకు ఆలస్యం, మీరు కూడా డెఫినిట్‌గా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.